వైసీపీ సీనియర్ నాయకుడు శాసన మండలిలో ప్రతిపక్ష నాయుడు బొత్స సత్యనారాయణ అజ్ఞాతంలోకి వెళ్లారా? మొన్న ఈ మధ్య వెక్కి వెక్కి ఏడ్చిన ఆయన ఇప్పుడు సైలెంట్ అయ్యారా? ఇంతకీ సడన్ సైలెంట్ మోడ్ కి కారణం ఏంటి? వైసీపీ సీనియర్ నాయకుడు శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ పూర్తిగా సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. వారం రోజుల క్రితం ఆయన విశాఖలోని తన క్యాంప్ ఆఫీస్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మంత్రి అచ్చెన్నాయుడు తన మీద చేసిన కామెంట్స్ ని ఖండించే క్రమంలో వెక్కి ఏడ్చారు. ఆ తర్వాత ఆయన ఎక్కడా మళ్ళీ బయటకు కనిపించడం లేదని గుర్తు చేస్తున్నారు. అదే సమయంలో బొత్స అచ్చెన్న తన మీద తప్పుడు ఆరోపణలు చేశారని ఆరోపించారు. కానీ దానికి కూటమి మంత్రులు కీలక నేతలు స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చేశారు. బొత్స కాంగ్రెస్ తరపున ఉమ్మడి ఏపీకి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు వైఎస్ఆర్ ని, జగన్ ని, ఆయన కుటుంబాన్ని ఎంత గట్టిగా టార్గెట్ చేసి విమర్శించారు టీడీపీ నేతలు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. నిజానికి అచ్చెన్నాయుడు జస్ట్ ఒక మాట అన్నారు, కానీ అంతకంటే ఎక్కువగానే తీవ్ర విమర్శలే బొత్స జగన్ మీద, వైఎస్ఆర్ ఫ్యామిలీ మీద చేశారని టీడీపీ నేతలు గుర్తు చేస్తూ మరి బొత్సాని కార్నర్ చేశారు. ఈ మొత్తం పరిణామాలను బొత్స ఊహించలేదా? ఊహించినా కూడా వెక్కి ఏడ్చి అక్కడితో సరి అనుకున్నారా అన్నదైతే తెలియడం లేదని అంటున్నారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పినట్లుగా బొత్స ఏడుపు అచ్చెన్నాయుడు తనను అన్నారని కాదని, జగన్ వీటిని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారా అన్నదే ఆయన బాధ అని అంటున్నారు. మొత్తం మీద బొత్స అయితే ప్రస్తుతం వేచి చూసే ధోరణిలో ఉన్నారా అన్న చర్చ సాగుతుంది. ఇక బొత్స మీద టీడీపీ నేతలు, మంత్రులు అంతా కలిసి పెద్ద ఎత్తున విమర్శలు చేసిన వైసీపీ నుంచి ఆయనకు మద్దతుగా పెద్దగా ఎవరూ మాట్లాడింది లేదని గుర్తు చేస్తున్నారు. దాంతో వైసీపీ అధినాయకత్వం బొత్స విషయంలో ఏ విధమైన వైఖరితో ఉందనేది పాయింట్ అని అంటున్నారు. నిజానికి రాజకీయాల్లో విమర్శలు అన్నవి సహజమే అయినా మరీ వ్యక్తిగతానికి పోయి చేసిన విమర్శలైతే గట్టిగానే గుచ్చుకుంటాయి. పరస్పరం అవసరం కోసం నాయకులు కలిసిన పాత వాటిని మర్చిపోలేరు. దీంతో పాత సంగతులు అన్ని గుర్తు చేస్తూ ఇప్పుడు టీడీపీ కావాలని ఇదంతా చేసిందా, లేక బొత్స ఏడ్చి మరీ దాన్ని ఇంకా పెంచేశారా తెలియదు. కానీ ఇప్పుడు బొత్స మాత్రం మౌనం పాటిస్తున్నారు. మరి ఆయన ఎప్పుడు పెదవి ఉప్పుతారు? వైసీపీ హైకమాండ్ ఆయన ఏ విధంగా యాక్టివ్ చేస్తుందనేది చూడాలి. అయితే ఈ ఎపిసోడ్ తర్వాత బొత్స పెద్దగా కనిపించట్లేదు. ఇప్పటికే ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ సమయంలో అలాంటి విమర్శలు వచ్చేసరికి తట్టుకోలేక బోరం అంటున్నారు. మరోవైపు ఇవన్నీ పరిశీలిస్తే గనక బొత్స క్రియాశీలక రాజకీయాలకు గుడ్ బై చెబుతారని ప్రచారం నడుస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. మరిన్న అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.